ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్‌కి ఉపయోగపడేలాగా యూట్యూబ్‌ని ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఇప్పుడు మనకి యూట్యూబ్‌లోనే 2 బిగ్గెస్ట్ అప్డేట్స్ వచ్చినాయి. యూట్యూబ్ క్రియేటర్స్ అంటే అందరూ చదువు వచ్చిన వాళ్ళే. అందులో ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే వాళ్ళే క్రియేట్ చేయరు కదండీ. కొంచెం అర్థం కాని వాళ్ళు కూడా యూట్యూబ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు యూట్యూబ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ గురించి తెలుసుకోవాలంటే, కొన్ని సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది అనేది మనకి ఇకపైన లేకుండా మన వ్యూస్‌ని గ్రో చేసుకోవడానికి, మన ఇయర్నింగ్స్‌ని కూడా గ్రో చేసుకోవడానికి మనకి యూట్యూబే 2 బిగ్గెస్ట్ అప్డేట్స్ ఇచ్చింది. మరి ఆ అప్డేట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి అంత మంచి అప్డేట్స్ తెలుసుకోవడానికంటే ముందు వీడియో అనేది ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే ఇది మాత్రం మన వ్యూస్‌కి మంచి రీచ్ అందేలాగా సూపర్ అయిన అప్డేట్. ఏంటి అని అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం యూట్యూబ్‌లో ఒక షార్ట్ వీడియో అయితే మనం అప్లోడ్ చేసాము. కానీ అది మనకి అన్‌లిస్ట్‌లో ఉంది. అన్‌లిస్ట్‌లో ఉన్నదాన్ని మనకి ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని షెడ్యూల్‌లో పెట్టొచ్చు. అలాగే మనం పబ్లిక్ చేయొచ్చు. ఇలా మనకి ఇష్టం ఉన్నట్టుగా మనం చేసుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు మనము ఈ అన్‌లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత పబ్లిక్, మెంబర్స్ ఓన్లీ, అన్‌లిస్ట్, ప్రైవేటు ఇలా మనకి 4 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ కింద మనకి షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ షెడ్యూల్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఏంటిది? ఫస్ట్ ఫ్రమ్ ప్రైవేట్ టు పబ్లిక్ అని చూపిస్తూ, సెకండ్‌ది ఫ్రమ్ మెంబర్స్ ఓన్లీ టు పబ్లిక్ అని చూపిస్తుంది. కింద వచ్చేసి మనకి 2 ఆప్షన్స్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఫ్రమ్ ప్రైవేట్ టు పబ్లిక్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ వీడియోని మనం ప్రైవేట్లో పెట్టినాం అనుకోండి, దాని తర్వాత ఆటోమేటిక్గా అది పబ్లిక్ అయిపోతుంది. సెకండ్ ఆప్షన్ ఇప్పుడు మనందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేది. ఏంటిది? మనకి ఫ్రమ్ మెంబర్స్ ఓన్లీ టు పబ్లిక్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మన ఛానల్లో ఎవరైతే మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫస్ట్ వీడియో అనేది వాళ్ళకి అందుతుంది. సో నోటిఫికేషన్ ద్వారానో లేదంటే వాళ్ళు వచ్చి మన ఛానల్ని చెక్ చేసినప్పుడు ఇలా కేవలం మనం ఛానల్ మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది కనిపిస్తుంది. ఇక దాని తర్వాత కింద మనకి టైం అండ్ డేట్ చూపిస్తుంది కదా, మన షెడ్యూల్ టైము. మనం ఏ టైంకి ఏ డేట్కి షెడ్యూల్లో పెట్టుకున్నామో ఆ టైంకి ఆటోమేటిక్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, అంటే నార్మల్గా సబ్స్క్రైబర్స్కి, అలాగే షార్ట్ ఫీడ్లో సెర్చ్ చేస్తే కనిపించే విధంగా ఆటోమేటిక్గా పబ్లిక్ అనేది అయిపోతుంది. కానీ ఫస్ట్ ఇప్పుడు మనము ఇక్కడ షెడ్యూల్ చేసిన వెంటనే ఈ ఫ్రమ్ మెంబర్స్ ఓన్లీ టు పబ్లిక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనం టైం కనుక సెట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆన్ ది స్పాట్లో మన ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ వీడియో అనేది పోతుంది. అందులో కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఛానల్ మెంబర్స్ అని ఉంది కదా. అంటే ఇప్పుడు మనం మెంబర్షిప్ అనేది 2-3 తీర్లా చేసుకోవచ్చు. లెవెల్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి 59 మెంబర్షిప్ ఉంటుంది. నా ఛానల్లో అయితే కొంతమందికి అకౌంట్స్ వర్క్ అని, మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ అని, సజెషన్స్ అని, అలాగే కింది వరకు వెళ్తే ఫుల్ మానిటైజేషన్ గైడెన్స్ అని ఇలా చాలా ఉంటాయి కదా. అందులో మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మానిటైజేషన్లో ఎంతమంది అయితే జాయిన్ అయ్యిందో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను షెడ్యూల్ పెట్టి సేవ్ అన్న వెంటనే వాళ్ళందరికీ మన వీడియో అందుతుంది. దాని తర్వాత మనం పెట్టిన టైంకి మిగిలిన వాళ్ళందరికీ కూడా అందుతుంది. సో ఇది మనకి మన ఛానల్లో సపోర్ట్ చేస్తూ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మనం నెక్స్ట్ వీడియో ఏం పెడుతున్నాం అనేది వాళ్ళకి ముందుగానే తెలుస్తుంది, వాళ్ళు చూస్తారు. అలా మనకి సపోర్టింగ్గా ఎప్పుడు కూడా కాంటాక్ట్లో ఏ విధంగా ఉంటారు, ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా మనకి ఛానల్లో మెంబర్షిప్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు మనకు సెకండ్ అప్డేట్ ఏంటి అంటే ఇది మాత్రము చాలామంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళే ఉండరు కదండి క్రియేటర్స్. చదువు రాని వాళ్ళు, అలాగే ఇంగ్లీష్ టోటల్గా అర్థం కాని వాళ్ళు కూడా ఇప్పుడు ఛానల్ని మెయింటైన్ చేసి ఇక మనం ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది విషయాన్ని మాత్రమే తెలుసుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు మాకు ఎంత డబ్బులు వచ్చినాయి, నెక్స్ట్ పే అవుట్ ఎంత రిలీజ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవాలంటే మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లాగిన్ అవ్వడము, అక్కడికి వెళ్ళి ఇయర్నింగ్స్ ఎక్కడున్నాయి, నెక్స్ట్ పే అవుట్ ఎంత వస్తుంది, ఇప్పటివరకు మనం ఎంత తీసుకున్నాం, ఇలాంటి చెకింగ్ అంతా కూడా వాళ్ళకి రావు. అలాంటి వాళ్ళు చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఇక్కడ మనము యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, అక్కడ మనం క్లియర్గా చూసుకుంటే కంటెంట్, అనలిటిక్స్, కామెంట్స్, తర్వాత లాస్ట్కి మనకి ఇయర్న్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ ఇయర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన ఇయర్నింగ్స్ అన్నీ కూడా మనకి స్టార్టింగే కనిపిస్తున్నాయి. చూడండి, యూఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చూపించుకుంటూ ప్రోగ్రెస్ టువర్డ్స్ యువర్ నెక్స్ట్ పేమెంట్, అంటే ఇప్పుడు నెక్స్ట్ పేమెంట్ మనము ఎంత ఇయర్నింగ్ చేసుకున్నామో $100కి అనేది మనకి చూపిస్తుంది. మనకి $79 అయింది. అలాగే కింద మనకి
వ్యూ పేమెంట్ యాక్టివిటీ అని కింద మనకి చూపిస్తుంది కదా, దీని మీద కనుక క్లిక్ చేసుకుంటే ఇంతకు ముందుకు నెలలలో మనం ఏ మంత్ ఎన్ని డాలర్స్ ఇయర్నింగ్స్ చేసుకున్నాము అనేది మనకి క్లియర్గా చూపిస్తుంది. అంటే పేమెంట్ ఇంతకు ముందుకు లాస్ట్ పేమెంట్స్ 2 పేమెంట్స్ మనం ఎప్పుడు తీసుకున్నాము అనేది చూపిస్తుంది. ఇక మన దాంట్లో మీరు షాక్ అయ్యే విధంగానే ఉంటారులేండి, అదైతే మీరు పట్టించుకోకండి. కానీ మీరు చూసుకుంటే మీకు పోయిన మంత్ మీరు ఎంత డ్రా చేసుకున్నారు, ఆ పోయిన మంత్ మీకు ఎన్ని డాలర్స్ వచ్చినాయి అనేది ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎంత రాబోతుంది అనేది ఇక్కడ మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక గూగుల్ యాడ్సెన్స్కి వెళ్ళి అక్కడనే చెక్ చేసుకోవాలి అనే టెన్షన్ లేకుండా సింపుల్గా మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఇయర్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఎన్ని డాలర్స్ ఇప్పుడు అయిపోయినాయి, ఇంతకుముందుకు ఎన్ని తీసుకున్నారనే క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడనే చూపిస్తుంది. సో ఈ 2 అప్డేట్స్ కూడా యూట్యూబ్ నుంచి వెళ్ళి మనందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఉన్నాయి. నాకే కాదండి, మీకు కూడా అనిపించింది కదా, మరి మీకు ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, మీ తరపున బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఆ తరపున ఏమైనా అప్డేట్స్ వచ్చినాయంటే వెంటనే దానికి ఈక్వల్గా కూడా మనకి ఏమైనా అప్డేట్స్ వచ్చినాయంటే మీకు నేను వెంటనే తెలియజేస్తాను. అప్పుడు మీరు ఆ అప్డేట్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి అలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి.